హైదరాబాద్ యూసుఫ్గూడలో కాల్పుల కలకలం రేగింది. దోపిడీ దొంగలు తుపాకులతో రెచ్చిపోయారు. స్టేట్ బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన యువతిని గన్స్ తో బెదిరించిన దుండగులు ఆమె వద్ద నుంచి నగదు దోచుకెళ్లారు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ వెంకటేష్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆమె దీక్షా సదన్ అనే హాస్టల్లో ఉంటుంది. ఈ యూసుఫ్గూడ బ్రాంచ్ ఏటీఎం బ్రాంచ్కి వచ్చి అమౌంట్ డ్రా చేసుకోవాలని రావడం అని జరిగింది. అమ్మాయి ఏటీఎంలోకి ఎంటర్ కాగానే ఒక 2-3 నిమిషాల్లో ఒక అన్నోన్ వ్యక్తి వచ్చాడు. అతడు మాస్క్ ధరించున్నాడు. మాస్క్ ధరించుండి అమ్మాయిని లోపలికి కాగానే అతని దగ్గర ఒక వెపన్ తీసి బెదిరించాడు. బెదిరించి నీ దగ్గర ఉన్న మొత్తం ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఇచ్చేయమని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి భయంతో ఆ మెడలో ఉన్న చైను, ఇయర్ స్టడ్స్ అండ్ రింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అతడు అతను అమ్మాయిని బెదిరించడానికి ఫైర్ కూడా చేయడం అనేది జరిగింది. తర్వాత అతడు ఆ అమ్మాయి ద్వారా అమ్మాయి యొక్క సెల్ ఫోన్ను ఆ ఏటీఎం కార్డుతో పాటు ఆర్బిఎస్ బ్యాంక్ సంబంధించిన ఏటీఎం కార్డుతో పాటు అతడు పారిపోవడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది.